ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడలో ధర్నా చేశారు అంగన్వాడీలు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ ఉద్యోగులకు అమ్మ ఒడి పడేదని, ఇప్పుడు తల్లికి వందనం తమకు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటాలో తమను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారని, అలాంటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు అంగన్వాడీలు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తమకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ అంగన్వాడీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాని చేపట్టారు. ఎవరైతే అంగన్వాడీలు కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, ఆశా వర్కర్స్ వీళ్ళందరికీ కూడా తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ నిన్న ఇచ్చిన తల్లికి వందనంలో అంగన్వాడీలు పూర్తిగా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళెవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలంతా కూడా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలిపించారు. ప్రస్తుతం విజయవాడలో అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున ఎవరైతే తల్లికి వందనం పడలేదో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. మనతో పాటు అంగన్వాడీకి సంబంధించిన నేతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం. మేడం, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? అంటే ఇప్పటికే తల్లికి వందనం అందరికి ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పింది, కానీ అంగన్వాడీలకి ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పుడు వచ్చి పడలేని పరిస్థితి. ఏం చెప్తారు? ఈరోజు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి నమోదు చేసి ఈరోజు అంగన్వాడీలను మోసం చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రభుత్వ ఉద్యోగులుగా వచ్చే బెనిఫిట్లు అన్నీ ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం మాకే అభ్యంతరం లేదు. కానీ ఈరోజు నమోదు చేసినందువల్ల సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించడం. ఈరోజు అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక సర్క్యులర్ ఉంది. హెల్పర్లకి, మినీలకు వచ్చేది 7,000 రూపాయలు, ఈరోజు వర్కర్లకు వస్తుంది 11,500. కానీ ఎవరికి కూడా తల్లికి వందనం లేదు, రేషన్ కార్డులు లేవు, ఈరోజు విద్యా దీవెన లేదు, వికలాంగులకి పెన్షన్ లేదు, విడో పెన్షన్ లేదు, చివరికి వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వకుండా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అసెంబ్లీలో కూడా మంత్రి గారు ప్రకటించారు మినీలందరినీ మెయిన్ సెంటర్లుగా మారుస్తాము అని చెప్పి, కానీ ఇప్పటి వరకు కూడా అది అమలు చేయలేదు. మినీ వర్కర్లు, మెయిన్ వర్కర్లు చేయాలి అంటే ఆ సెంటర్లో ఇంకో హెల్పర్ని యాడ్ చేయాలి. అలా ఇవ్వకుండా కేవలం మినీలను మెయిన్ చేస్తే ఆ సెంటర్ కి హెల్పర్ ని ఎవరేస్తారు? ఏం చెప్తున్నారు? సచివాలయ సిబ్బందిని అడిగారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? సచివాలయానికి వెళ్తే ఇన్యాక్టివ్ లిస్ట్ లో చూపించారు నా పేరు. అదేంటి సార్ అంటే 12,000 పైగా జీతం ఉంది, అందుకే మీకు పడతలేదు, మీరు గవర్నమెంట్ జాబ్ అని వస్తుంది, మీ ఆధార్ కొట్టంగానే మీకు గవర్నమెంట్ జాబ్ అని వస్తుంది అని అంటున్నారు సార్. మాకు పడలేదండి, మాకు 2 ఆడపిల్లలండి, మాకు ఉండటానికి ఇల్లు లేదు, మేము రెంట్ కట్టుకోవాలి, స్కూల్ రెంట్ కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి. ఇందులో మాకు వచ్చేటప్పుడు చివరికి వచ్చేటప్పుడు 3,000 4,000 కూడా మాకు మిగలవు జీతంలో వచ్చేసి. మాకు 12,000 అంటున్నారు. 12,000 ఎక్కడ ఇస్తున్నారండి? మాకు 12,000 ఇవ్వట్లేదు. అలాగే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు, ఉన్నాయి కూడా తీసేస్తున్నారు. గతంలో హామీ ఇచ్చారు, హామీని అమలు చేయాలి. ఖచ్చితంగా అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అయితే గుర్తించాలి, లేదా వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామంటూ అంగన్వాడీలు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.